చెప్పరేమయ్యా అది ఇప్పుడు సొల్యూషన్ కావాలి చెప్పాలి ఎన్నిసార్లు మాట్లాడు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులన్నీ ప్రతిసారి మీకు కాకపోతే వదిలేసి బొమ్మని చెప్పి అట్లా దవిపోతే మనం తెచ్చుకుంటాం సగం వదిలిపోతే ఇంకోటి లేడు అనుకోటి బ్లాక్ లిస్ట్ లో పెడతారు ఇలా పెద్ద పెద్ద తీసుకొని బ్లాక్ లిస్ట్ లో పెడతారు పని చేయరు ఇంత డిలే పని ఎక్కడ చూడలేదు పొలిటికల్ లైఫ్ లో ప్రోగ్రెస్ వాళ్ళు చేసారు చాలా రింగ్ రోడ్లు చేసారు చూసినాం కానీ ఇంత డిలే పని ఎప్పుడు చూడలేదు 4 నెలలు అవుతుంది ఇక్కడ ఈ సైడ్ తోబట్టి 4 months అవుతుంది 10 సార్లు చెప్పినా మీకు ఏది డిలే చెప్పు అదేదో బీహార్ ఎలక్షన్ అంటారు క్రిస్మస్ అంటారు ఇంకోటి అంటారు లేబర్ పని ఏమనేది 1% 2% లేదు మొత్తం మిషనరీ పని ఎందుకు డిలే చేస్తారు చెప్పు రమేష్ అది పేరు చెప్పు ఎందుకు డిలే చేస్తారు ఇప్పుడు సర్వీస్ రోడ్స్ చేయాలంటే అలానే కొన్ని చేంజ్ ఆఫ్ స్కోప్స్ వచ్చినాయి ఢిల్లీకి అప్రూవల్ ఢిల్లీకి అప్రూవల్ మా దగ్గర కొట్టంచేరు కాన్స్టిట్యూన్సీ లోపల ఎంక్రోచ్మెంట్ జరపడంలో మేము ముందుంటాం ఇప్పుడు వీళ్ళు పొద్దుగాల గీడ మన క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఎక్సైజ్ పక్కన వచ్చి 26 మంది వచ్చింది 3 రోజులలో షిఫ్ట్ చేయాలి ఎవరు చెప్పినా ఆగరని చెప్పేసి నేను సాయంత్రం వరకు అన్నారు ఇంకా 2 రోజులు ఎక్కిపిస్తాను తీసుకుపోయి అక్కడ వేరే దగ్గర చూపిస్తాను ఒప్పిస్తాం మెప్పిస్తాం పక్క జరుపుతాం మీకు పని చేయ చేతగానం ఎట్లా అందులో మీకు కోఆపరేషన్ ఉన్నా సార్ కానీ అందులో మేము వర్క్ చేయాలంటే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీసినా కూడా మేము వర్క్ చేయలేని పరిస్థితి సివియర్ లైన్స్ వాటర్ సమస్య ఏం వచ్చింది వీటికి కింద మంజీరా పైప్ లైన్ అవుతుందో తెలియదు డ్రైనేజ్ పైప్ లైన్ ఉందో తెలియదు ఇప్పుడు వాడేమంటాడు ఎండి అశోక్ రెడ్డి నాకు మొత్తం కొత్త పైప్ లైన్ వేసి పాత పైప్ లైన్కి ఏంటంటే వలిగిపోతే పెద్ద లారీలు ఇప్పుడు అట్లా కాదు దానికి 150 కోట్లు ఇచ్చారా మనకు అశోక్ రెడ్డి నీకు ఏమన్నా కొత్త పైప్ లైన్ వేయించిన ప్రపోజల్ ఇచ్చిండా ఒక్కసారి చెప్పిరా మరి మనకు 30 కోట్లు డ్రైనేజ్ లైన్ హెచ్ఎండబ్ల్యూఎస్ లైన్ 30 కోట్లు 150 crores అంటారు కదా టోటల్ మిగతా మనం ఓన్లీ సివరేజ్ లైన్ మనకి లేకుండా సార్ ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్ 900 1500 2.4 1.3 కిలోమీటర్స్ ఇవన్నీ కవరేజ్ ఉంటాయి కదా వీళ్ళు అనేది ఏంటంటే ఆయన ఎల్సీ ఇస్తలేడు ఆయన ఎల్సీ పంచాయతీ ఏంటంటే ఆయన ఏమంటాడు ఒకటి మామూలు పోలు ఇంకోటి 11 kV ఇంకోటి 33 kV ఇంకోటి ఇండస్ట్రియల్ లైన్ ఈ 4 లైన్లు కలిపి మళ్ళీ 4 లైన్లు వేస్తామని వీళ్ళు అంటారు 4 లైన్లు వేస్తే సర్వీస్ రోడ్ సరిపోతుంది సార్ ఆ సర్వీస్ రోడ్లో మళ్ళీ మనుషుల కష్టం అవుతుంది 4 పోలు తీసి ఒకటే టవర్ వేయమనేది డిఈ గారు ముచ్చారు ఒకటే టవర్ వేయమంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్లు వీళ్ళు అడిగితే 75 లక్షలకు వస్తుంది 50 లక్షలు అంటే మళ్ళీ ఫైన్ ఢిల్లీకి పోవాలి ఇప్పుడు మనం మొత్తం ఈ మంజీరాది డ్రైన్ అన్ని నేను క్లియర్ చేసుకుని అక్కడ నుంచి ఢిల్లీ అంతా క్లియర్ చేసుకుని వచ్చి ఇప్పుడు మీటింగ్ ఇచ్చినాను రేపు మాకు వీళ్ళకి ఆర్డర్ వస్తుంది 50 కోట్లు వీళ్ళకి కాంట్రాక్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి వచ్చినా కానీ వాళ్ళు కరెంటు పోలు తీయలేదు అనుకోండి మళ్ళీ సర్వీస్ రోడ్ మళ్ళీ అంటే ఇదన్నీ ముందుగా ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పుడు పంచాయతీ చూస్తుంది ముందు చెప్తే ఆ మంజీరా పైప్ లైన్ తోటి ఇవి డ్రైనేజ్ తోటి కరెంట్ పోలు కూడా 50 కోట్లు 50 లక్షలు యాడ్ చేస్తే అయిపోతుంటుండే కదా 6 నెలలు అయింది వీళ్ళు పంపి ఒకసారి 6 ఢిల్లీకి ఒకసారి మాట్లాడాడు నేనే పోయాడా కూర్చొని వాని బతిలాడి వీని బతిలాడి జల్దీ చేయరని ఫైల్ కంక్లూజన్ చేసి తీసుకొచ్చింది రైట్ నేను అది మాట్లాడతాను సరే ఇప్పుడు మీ సిఈ గారు కమలేష్ గారు ఒప్పుకున్నారు కదా మీరు नहीं वो सब पीछे है पटंजल में तो नहीं है रुद्राराम में किधर है मसला रुद्राराम इधर नोटिस में लाया क्या कुछ लैंड का मसला है बोल रुद्राराम एलिवेटेड कॉरिडोर लेदा बताए क्या लैंड इश्यू ఉందని వచ్చి తెచ్చిరా कभी लैंड के बारे में तकलीफ हो रहा बोल के एमएलए साहब से बोला డిస్కస్ చేస్తాం పటాంజరు కాదు సార్ రుద్రారంలో సమస్య బిహెచ్ఎల్ కాడికి వెళ్ళి రుద్రారం గణేష్ గడ్డ వరకు మాకు చెప్పండి ఆడ తీసుమార్కాడు ఉండని ఒప్పిస్తాం మెప్పిస్తాం పక్క దొరుకుతాం ఇట్లాంటి మీటింగ్స్ మొన్న మనం కూడా ఇట్లాంటి మీటింగ్లు టెంపరీగా వే అని వదిలిపెట్టి వెళ్ళి టెంపరీగా 1 or 2 months పెండింగ్ కూడా చాలా ఇష్యూస్ అవుతుంది అందుకని ఎమ్మెల్యే గారు ఎప్పుడు తెలిసింది వారంలో 2-3 సార్లు సమస్యలు పరిష్కరిస్తలేడా లేకపోతే ఇంకా మరి ఇంకా ఎందుకు ఇంకా అంత వారం ఇంకేం రోజులు కావాలి లేబర్ ఎన్ని లేబర్ వాళ్ళ కష్టం అది మా కష్టం ఏంటంటే మీరు అగ్రిమెంట్ 18 నెలల ఇప్పుడు సైడ్ డ్రైన్ ఏం చేస్తారు
రెయిన్ వాటర్ అదే సార్, అది మనం 30 crores కి ఆర్సీ కోనము మన పటాన్చెరు మొత్తం పెట్టినాం సార్. ఇంతకుముందు సైడ్ సీవరేజ్ వాటర్ కొత్త పైప్ లైన్ రోడ్డు మీకు వస్తున్నాయి. యాక్చువల్గా ఫస్ట్ సంగారెడ్డిలో మీటింగ్ తర్వాత సీవరేజ్ లో ఒక 30 కోట్లు ఓన్లీ సీవరేజ్ లైన్ కోసం యాడ్ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ మీటింగ్ పెట్టించాం 30 కోట్లు ఓన్లీ వీటి కోసం యాడ్ చేశారు. కరెక్ట్. అదే పైప్ ఫ్యాక్టరీ ఉంది కదా సార్, ముందు మన 20 మీటర్ల పైన. ఇప్పుడు మీరు నేను ఆడ పోతుంటే చూసిన చర్చి కాడ ఆ గోడ కొంచెం అంతనే గోడ ఉంది. చర్చి అయినా 4 అడుగులు జరిపేస్తే అయిపోతుంది కదా సర్వీస్ రోడ్ సార్ చెప్పేస్తే 2 మీటర్స్ చర్చ్ కాంపౌండ్ వాళ్ళు జిఐ షీట్ వేసి ఒక షెడ్ వేసారు సార్. ఒక 2 మీటర్స్ 2.5 మీటర్స్ లోపల మరి లోపల చాలా స్పేస్ ఇంకోటి మార్కింగ్ ఇచ్చేసి చెప్పేయాలి. ఎవరు చెప్పినా మీరు అధికారికంగా డెసిషన్ తీసుకోవాలి. మీరేమో దొర లేకుండా మీరేమో బదలం కాదు. అయ్యేది ఇప్పుడు నీకు చర్చ్ ప్రాబ్లం చేసుకోవాలి చెప్పి హైకోర్టు నుంచి ఇంటిలో నాటకాలు ఇంటిలో ఆర్డర్ తెచ్చింది. ఈ టిల్ స్టేట్లో కూడా ఆర్డర్ కంటిన్యూ ఉంది. దాన్ని కూడా మొత్తం తోవేసి డ్రైన్ మొత్తం తోవేసి పెట్టేసారు. మాకు ఇబ్బంది అవుతుంది, తోపేట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను డీ గారు కూడా చెప్పిన మీరు ఏమైనా ఉంటే కోర్టులో జవాబు వేసుకొని కోర్టులో ఆర్డర్ తీసుకొని సార్ అన్న చెప్పకముందని బరాబర్ మొత్తం 10 నిమిషాల తర్వాత సమస్య మీకు చెప్తున్నాను. చూస్తాను తప్పకుండా వింటాం. మీరు కూడా ఒక పని చెప్తాను సార్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా ఇంకా सीवरेज इंकेमुన్నాయి और क्या है तो आप 15 जनवरी तक మన పటంచెరు పరిస్థితి ఇంకులో ట్రాఫిక్ కంట్రోల్ చేసి 26 మంది 26 మంది లేదా తప్పదు. మీకు రోడ్ ఉంది, ఉద్రేశం రోడ్ ఉంది, శంకర్పల్లి రోడ్ ఉంది. దానికి 60 మంది 70 మంది కావాలి. आप लोग रोडों के ऊपर डिवाइडर का जैसा बना के डाल देते हैं, ऐसा सीमेंट का कुछ दिन में बना दंगा दे सकते कितना 40 लोग 25,000 रुपये 30,000 आपके रिक्रूट करो, हंसने का बात नहीं है. आपके रिक्रूट होता नहीं होता बात करते नहीं क्या, बताते नहीं. एमपी साहब पूछे से बात को जवाब देते भी नहीं क्या जवाब, जिम्मेदारी की जवाब नहीं बताओ, जिम्मेदारी की जवाब नहीं बताओ. नॉन स्टॉप काम 24 आवर्स काम जल्दी से जल्दी करो. हमारे होमगार्ड की तनख्वाह जरूरत ही नहीं है. 4 महीने से खोद के रखा है. कितने बार बोला आप लोग, यहाँ से लेके नवंबर से लेके यहाँ तक 4 महीने से होमगार्ड की तनख्वाह कौन मांग रहे आपको. तो ऐसा करें तो होमगार्ड की तनख्वाह दे उनको बता रहे, देने को तैयार है क्या बताओ. जल्दी काम पर कर रही, 1-2 मीटर 4 मीटर खोद रहे चले आ रहे. रेगुलर कंटिन्यू काम नहीं कर रहे. सिटी एरिया कितने बार बताना आप लोग. ज़्यादा लंबा होते हैं सब इतना पनिशमेंट मिलता है आप लोगों को. तेलंगाना के जनता से आप लोगों को दूसरी जगह काम नहीं कर सकते वैसा पनिशमेंट मिलता है. देखो तुमको पटंचर की तरफ से इतना सपोर्ट कर रहे बोलो तो ना नहीं बोल सकते. उतना सपोर्ट कर रहे आप लोग फिर भी काम नहीं कर रहे. पब्लिक को जवाबदारी कौन करना. अब काम कर लेके पैसे उड़ा लेके चले जाते. तो लेटर वेटर है को पैसा मिलिए मन तो रुपये मिलियन बनाई पैदा था छोड़ दो डिस्कशन के बाद काम का बात होता है. डिस्कशन आपको गाली ऐसी बात कर रहे हैं. हमारा कुछ भी नहीं आता. जिम्मेदारी की बात नहीं कर रहे आप लोग. हमारे को गालियाँ पड़ रहा है डेली, इसलिए हम सोच रहे पब्लिक जूते खाने को तैयार है, जूते मारने को तैयार है पब्लिक. हम लोग सपोर्ट करते बोल रहे हैं. हम लोग कितना सपोर्ट करना, क्या सपोर्ट करना बोलो तुम्हारे. इतना लोग हैं, एक भी एक वर्ड नहीं बोल रहे. क्यों नहीं बोल रहे. हमारे देश में कुछ भी नहीं बोल रहे. छोड़ दिए तो मार के छोड़ देता हूँ. अंदर दफ्तर में जगह होता है ये పద్ధతిగా పనిచేయచ్చు. రోడ్డు నీళ్ళు ఎంత సపోర్ట్ చేయాలి, ఎంత హోంగార్డ్ 5-10 ఎవరైతే ఇద్దరు పట్టాల్సిన ఓవర్ నైట్ మీరు డిజైన్ తయారు చేసిన బాగా ఇష్టపడినట్టు చేస్తారా. ఇప్పుడు అబ్బాయితో కాదు, ఇప్పుడు జగ్జమన్ అవుతూ ఉంటారు కదా అప్పుడుకోవాలి బాగా చేస్తారు. ఎన్నికలు తిరిగి రావాలి అడుగుతున్నాడు.
తయారు చేసింది. ఇక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోరా? ఎక్కడ వాళ్ళు అడిగినా వదిలిపెట్టారు. ఎందుకంటే సర్వీస్లో వెయిట్ లేదు. ఎక్కడ పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ ఎవరు అడిగినా మనమే వే ఉంటే ఆటోమేటిక్ మనం వదిలిపెట్టాం. ఇక్కడ ఎక్కువ మన ఇష్టం వచ్చినట్టు రిజనింగ్ తయారు చేసిన కూడా రామకృష్ణ చేయలేదు. ఈఓని రెడ్డి ధర్మారెడ్డి ఎక్కడ ఒక్కసారి ముఖం ముందు ఆవిడ ఈ ఏఎన్సీ రాడు. ఆయన ఎవరు గణపతి రెడ్డి పోయిన తర్వాత ఇప్పటిదాకా పర్లేదు మీ ఏఎన్సీ ఎంత పెద్ద వర్క్ ఏఎన్సీ రాడా? ఆయన బాధ్యత లేదా? ఆయన చెప్పు. ఈ ఏసీకి లేదా? ఇప్పుడు వచ్చిరా మీరు చెప్పండి. వచ్చి చూసిన వరకు క్వాలిటీ లేదు, జీరో క్వాలిటీ. క్వాలిటీ కంట్రోల్తో మొత్తం దాన్ని చెకప్ చూపిస్తాం. దాన్ని క్వాలిటీ కంట్రోల్ ఇంక్వైరీ పెట్టిస్తాం. పిల్లలాట కాదు. పబ్లిక్ డబ్బా కోట్ల రూపాయలు, 130 కోట్ల 140 కోట్ల 800 కోట్లు పిల్లలాట కాదు. ఎప్పుడు నెక్స్ట్ మీటింగ్ లేక్ అయినా లేక్స్ దగ్గర ఓఆర్ साइड ड्रेन साइड ड्रेन पहले कंप्लीट करो, ग्रिल्स मत लगाओ. ड्रेन होने के बाद सर्विस रोड होने के बाद किधर किधर लगाना, किधर किधर रास्ता छोड़ना, किधर किधर ग्रिल्स लगाना वो लगाओ. पहले एमपी साहब बोले सर क्या ग्रिल्स लगाया तो इधर जाने का नहीं है, इधर आने का नहीं है. वो रास्ता बंद है, ये रास्ता बंद है. परसों एक डिलीवरी लेडी समझ में आया ना. గర్భిణీ స్త్రీ అక్కడికి వెళ్ళి నవపాలకి మరణ వస్తుంటే బండ్లనే డెలివరీ అయింది. ఎంత పెద్ద కష్టం అనుకోవాలి. डिलीवरी लेडी कार में डिलीवरी हुआ. जस्ट बिकॉज ऑफ ट्रैफिक. घूम के आए तक ट्रैफिक के अंदर फंस गए. आपका घर में वो मसला है तो क्या कर सकते हैं? अपना घर में, अपना खुद घर में वो मसला है तो क्या कर सकते? రెండో విషయం మీరు వారిద్దరు మీకు ఏం మెటీరియల్ కావాలో చెప్పు. ఎవ్వరు ఇవ్వాలి సాయం ఇప్పటిదాకా ఎస్సీతో మాట్లాడండి. ఎక్కడ 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 బ్రేక్ పడుతుంది? ఇన్ని రోజులు సార్ ఎందుకు పెండింగ్ అయింది? మీరు ఇయ్యలేదా? మీరు సపోర్ట్ చేయలేదా? డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయలేదా? కాంట్రాక్ట్ సపోర్ట్ చేయలేదా? మీరు చేయాలి. ఎవరు ఎక్కడ ఆగింది? మొదలున్న ఎస్టిమేట్ ఎంత? రివేజ్ అమౌంట్ ఎంత? 75 లక్షలు మాత్రమే. వాళ్ళు బాధ్యత కాకుండా 75 లక్షలు మాత్రమే. ఒక మాట ఎప్పుడైనా చెప్పినాం అమ్మకు? ఎవరైనా పట్టుకొని దండ పెట్టి కాలేలు వచ్చి ఎవరైనా కంపెనీలో సిఎస్ఆర్ బిఎస్ఆర్ ఇప్పిస్తుంది కదా, అది శాత కాదు అమ్మకు. చెప్పిరు ఒక మాట, మీరు చెప్పిరా? మీరు చెప్పిరా? చెప్పి దానికోసం అంత సఫరైజ్ లేదు. ఒక మాట చెప్తే చేసి మన శాతనే పని చేస్తుంటే కదా పోయి. మరి ఎందుకు చెప్పలేదు మీరు? మీ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. అక్కడ కాంట్రాక్టర్కు నేషనల్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీకు సరిగ్గా కాంపిటీషన్ లేదు. ఏదైనా కలిసి పని చేస్తే పని అవుతుంది. కానీ ఈ అందరూ న్యాయంతలు పడ్డలిగిరి నవాగిరి చేసే కుదరదు పని. అందరూ కలిసి మాట్లాడుకొని ముందుకు నడవాలి. అట్లయితే సెట్ అవుతుంది, లేకపోతే కాదు. అయితే డిసెంబర్ మీటింగ్ ఇప్పుడు ఏం దానికి అయిపోతుంది. సిఈ చేస్తాను, సిఈతో మాట్లాడి చేస్తాను. నేను చెప్తాను. అదే ఇప్పుడు సిఈ చేయకపోతే రేపు సీతో కాదు నేను చెప్తున్నా. సీతో 10 మాట మాట్లాడే కాదు అని చెప్తున్నా. జస్ట్ మన జిహెచ్ఎంసీ లిమిట్స్ తమ్మాను, మన మునుగో తమ్మాను షిఫ్ట్ చేయడానికే 4 నెలలు పట్టింది నాకు. కాదు అని చెప్తున్నా. సీఎంతో మాట్లాడు, సీఎంతో మాట్లాడే ఒక లెటర్లో పంపి. నాకు ఈవినింగ్ మీరు చెప్పాలి కదా ఏం పంపుతున్నాడు మరి. ఎవ్రీ మంత్ ఒకసారి విజిట్ చేసిందా? ఒక్క ఏం సార్ గణపతి రెడ్డి ఒకసారి విజిట్ చేసి ఒకసారి వచ్చిందా? ఎవరు వచ్చారు ఇప్పుడు? గణపతి ముగ్గురు చేంజ్ అయ్యారు. ఇప్పుడు జయభారతి ఆమెకు 10 మాటలు ఫోన్ చేయొచ్చు. ఎత్తుతుంది. చేస్తామంటారు. దున్నపోన్ మీద వానమంటే ఇక వర్క్ పైన ఎవరు? बारिश में खुला चलते रहता खुला जानते खुला సార్ దున్నపోతాడు. వర్షంలో నడుస్తుంటుంది. ఎంత పడ్డా ఆ సల్లా పోతుంది. బాగున్నారు సార్, మాట్లాడచ్చా? అయిపోయిందా? వీడియో కాన్ఫరెన్స్ ఉందా? బాగున్నారు, మాట్లాడారు. మీరు బాగున్నారు.
గడ్కరీ సార్ వచ్చిపోయిన తర్వాత గడ్కరీ గారు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఈ హైవే మీద జిహెచ్ఎంసీ చేసి సెంట్రల్ లైటింగ్ బహుశా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నందీశ్వర్ చేసి అవి ఎట్లా తీసుకుపోతారండి మీరు బీజేపీ పవర్ తీసుకుపోవడానికి అడుగుతారు ఎందుకు తీసుకుపోతారా ఓవరేజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు టోల్గేట్ ముందు షెడ్ వేసేది కాంట్రాక్ట్ చేతిలో ఉందో కాంట్రాక్ట్ ఉన్నది దానిలో మీరు యాక్షన్ రోడ్ యాక్షన్ తీసుకుని ఆ పోల్స్ అది రిటర్న్ చేసుకురావాలి పోల్స్ మీరు ఎట్లా తీసుకుపోతారు మీకు ఏమైనా అథారిటీ ఉందా తీసుకుపోవడానికి आप लोग लेके गए क्यों लेके गए? all the materials utilities which are dismantling सुनो property of non आप आपका अग्रीमेंट कापी दो एग्रीमेंट प्रूफ अग्रीमेंट कापी में तुम्हारे को जीएचएमसी का लाइटिंग पोल्स है ना सेंट्रल लाइटिंग का वो नहीं निकालना चोरी करे आप लोग चोरी का कंप्लेंट दे रहे हो आप लोगों को डीजी को कंप्लेंट कर रहे हो आपके ऊपर इशू नहीं है वो बात क्या है सुनो डीजी को दिए थे वो इशू नहीं है हमने कोई चोरी नहीं दिया सर हमने साहब उस दिन वही पब्लिक वोट पे ठहरा कर तुम आपको आप एमएलए उतरा एमएलए नहीं कैसा लेके गए थे पोल्स वो टाउन में जरूरत नहीं है गाँव में हम लगाएंगे कहाँ लगाते लाइट लगाएंगे सर स्ट्रीट लाइट को आपको नहीं लगाने वाला हमारे कॉन्ट्रैक्टर अग्रीमेंट में तुम्हारा అది పెడతారు ఏ कैसा लेके जाते तुम लोग सर इलेक्ट्रिकल या प्रॉपर्टी लेग से पूरा ला लेना यहाँ पर अब इससे पहले वो लेग से ला लेना ऐसा भी नहीं हटाना డీజీ గారు లైట్ ఎట్లా తీసుకుపోతారండి అవి? వాస్తవమే. ఆ డార్క్ ఏరియాలో మీరు లైట్లు పెట్టిన తర్వాతనే ఆ స్తంభాలు ముట్టాలి. ఎట్లా ముట్టారు మరి ఎట్లా ముట్టారు మరి ప్రజలకు సౌకర్యం కల్పించాలి మీరు. ఇట్లా కాదు అరే సరే మీ లేస్లో పెట్టినవి కావా అవి జిహెచ్ఎంసీ నుంచి సెంట్రల్ లైటింగ్ పెట్టినాయి ప్రత్యామ్నాయంగా ఉపయోగాలన్నా వీళ్ళు కల్పించాలి. లైటింగ్ వేరేది పెట్టిన తర్వాత లైట్లు తీయాలి. అది చీకటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. డీ గారు యాక్సిడెంట్లు అయితే లేవా? మీ దృష్టికి ఎన్ని తీసుకొచ్చినా చూడండి వాట్సాప్ అదొకటి అన్న లైటింగ్ పెట్టియాలన్న వీళ్ళు మనకు అప్పటిదాకా వీళ్ళు లైట్ వేసిన దాకా మాకు లైట్ పెట్టియాలి జిహెచ్ఎంసీకి. అనాదానం మా ఆస్తి అంటున్నారు, నేషనల్ హైవే ఉండే ఆస్తి మాది అంటున్నారు. ప్రజలకు అసౌకర్యం కల్పించినప్పుడు సౌకర్యం కూడా కల్పించాలి కదా. మీరు లైటింగ్ ఎందుకు పెట్టిస్తలేరు డీ గారు? పోల్స్ నెక్స్ట్ తీయొద్దు తెచ్చినప్పుడు తీసుకుపోయిన పోల్స్ తెప్పి ఆ పోల్స్ కూడా పంపించండి. మీరు తీసుకొని స్క్రాప్ చేస్తారు, మాకు ఊర్లో పని చేస్తాయి అవి. అవసరం ఉన్నాయి కానీ కొత్త కాలేజీ చాలా పెరిగినాయి इस मीटिंग 10 जनवरी గట్టి అక్కడ పెట్టేసిపోయి పెడస్టల్ కట్టాలి కదా ఇక్కడ మన ఏంది పార్కు తీసుకుపోయి అన్నవాడు చేసినట్టు దానికి పెడస్టల్ తయారు చేసి ఫ్యాబ్రికేషన్ తయారు చేసి బోర్డు ఫ్రీడమ్ పార్క్ది పెడస్టల్ కంప్లీట్ చేయి అదేంటి మన నేమ్ బోర్డు దానికి ఒక స్టాండ్ ఫ్యాబ్రికేషన్ లో స్టాండ్ మన గాంధీ పార్క్ లో స్టాండ్ తయారు చేసి దాన్ని మిగించండి. మీకు కావాలంటే నేను అక్కడ చూపిస్తాను గాంధీ పార్క్ చూపించు సేమ్ ఆ టైం చేయండి. సో మీదే ఎలక్ట్రిసిటీ బస్ కరెంట్ పోల్స్ రిటర్న్ కావాలి ఉన్నది రాసుకో बीच में वो रास्ते का